మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నుంచి తాజాగా గూగుల్ నూతన సీఈఓ సుందర్ పిచై వరకు ఎంతో మంది భారత సంతతి వ్యక్తులు దేశ విదేశాల్లో గ్లోబల్ కంపెనీ సీఈఓలుగా రాణిస్తున్నారు. భారతదేశ ప్రతిభను ఖ్యాతిని ప్రపంచమంతా చాటుతున్నారు. టెక్నాలజీ రంగంలోని పలు ప్రఖ్యాత కంపెనీల్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నత స్థాయి ఉద్యోగులుగా సీఈఓలుగా నియమితులవుతున్నారు. గత ఏడాది హైదరాబాద్కు చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు గూగుల్ కంపెనీ సీఈఓ పగ్గాలను తమిళనాడుకు చెందిన సుందర్ పిచై చేపట్టబోతున్నారు. వీళ్లే కాకుండా ఇంకా చాలా ప్రతిష్టాత్మక కంపెనీల్లో భారతీయులు ఉన్నారు. నోకియా కంపెనీ ఫోన్ల విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కు విక్రయించిన తర్వాత భారత సంతతికి చెందిన రాజీవ్ సూరిని నోకియా సీఈఓగా నియమించింది. రాజీవ్ సూరి 1995 నుంచి నోకియా కంపెనీలో వివిధ స్థాయిల్లో పదవులు చేపట్టి అందులోనే ఉన్నత స్థాయికి ఎదిగారు. 2014 మే 1వ తేదీన ఆయన సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. సూరి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రఖ్యాత కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ కూడా భారతీయుడే. 2007 నుంచి ఫ్రాన్సిస్కో డిసోజా కాగ్నిజెంట్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఈయన కూడా ఒకరు. 1994లో కంపెనీ ప్రారంభించినప్పుడు ఫ్రాంకోయి సహ వ్యవస్థాపకుడు. 38 ఏళ్లకే సీఈఓ పదవిని చేపట్టారు. సాఫ్ట్వేర్ రంగంలో పిన్న వయసులోనే గొప్ప పదవులు సాధించిన వారిలో ఫ్రాన్సిస్కో డిసోజా ఒకరు కావడం విశేషం. శంతన్ నారాయణ్ అడోబ్ సిస్టమ్ కంపెనీకి ప్రెసిడెంట్, సీఈఓ, డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1998లోనే నారాయణ్ అడోబ్ వైస్ ప్రెసిడెంట్గా, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ మేనేజర్గా కంపెనీలో చేరారు. 2007 నుంచి కంపెనీ సీఈఓగా, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకరుగా విధులను నిర్వర్తిస్తున్నారు. అలాగే మరో ప్రతిష్టాత్మక కంపెనీ గ్లోబల్ ఫ్రాండీస్ కంపెనీ సీఈఓగా సంజయ్ ఝా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఈయన బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు మోటరోలా మొబిలిటీ హోల్డింగ్స్ సీఈఓగా పనిచేసిన అనుభవం సంజయ్కుంది. పురుషులే కాకుండా భారతీయ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పెప్సికో కంపెనీ సీఈఓ ఇంద్రనుయి భారత సంతతికి చెందినవారే. తమిళనాడుకు చెందిన ఇంద్రనుయి ప్రపంచంలో శక్తివంతమైన 100 మహిళల జాబితాలో ఉన్నారు. వీళ్లతో పాటుగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీల్లో భారతీయులు కీలక పదవులు నిర్వహిస్తున్నారు.